దివ్య అండ్ తనుజ ఎవరితో బాండింగ్ పెట్టుకుంటే వాళ్ళే బయటకు వస్తున్నారు అనేసి టాక్ వస్తుంది అనమాట. దివ్య పెట్టుకోమని చెప్పలా. దివ్య మంచితనం, తనుజ మంచితనం వల్ల అందరూ బాండింగ్ పెట్టుకోవాల్సిందే ఎవరైనా సరే. ఓకే, బిగ్ బాస్ బ్యాన్ చేయాలంటున్నారు బయట, మీరు డైలీ చూస్తున్నారు కదా, బ్యాన్ చేయాలంటారా? ఎందుకు బ్యాన్ చేసేది ఏం జరుగుతుంది దాంట్లో? బ్యాన్ చేయ ఏం జరుగుతుంది? ఓకే, మిగతా కంటెస్టెంట్స్ నాకైతే ఏం బ్యాడ్ అనిపించలేదు. అంటే అందరినీ ఒకే చోట పెడితే మన దాంట్లో ఏం జరుగుతుంది? మన కళ్ళకు కానొస్తుంది కదా. కర్ణాటకలో జరిగింది కదా, కర్ణాటకలో ఆడేమన్నా జరిగితే మన తెలుగు బిగ్ బాస్ ఎందుకు బ్యాన్ చేసేది? ఎఫ్ఐఆర్లు గొడవలు ఎన్ని ఉంటున్నాయి కదమ్మా. ఆ అఫైర్లు గొడవలు అయ్యి మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయటానికే కానీ దాంట్లో భయంకరంగా ఎపిసారం ఏం చేపించలేదు. అంటే ముసుగులో గుద్దులాటగా ఉన్నట్టు ముసుగులో గుద్దులాట్లేదు, పాడలేదు, మనకు చూసే కళ్ళు బాగానే కానొస్తున్నాయి. ఎఫ్ఐఆర్లు పెట్టుకున్న వాళ్ళే దాంట్లో కింద తీసుకొచ్చారని అడుగుతారు జనాలు. ఎఫ్ఐఆర్లే పెట్టుకునే వాళ్ళని పెట్టేసుకొచ్చారంటే ఎవరు ఎట్టుండాలో చూపించడానికి అనమాట. ఇప్పుడు వాళ్ళని చూసి నువ్వు చెడిపోమని చెప్పడానికి కాదు. ఒక్కొక్కరు క్యారెక్టర్ ఇదిగో పలానా వాళ్ళని చూస్తే ఇప్పుడు రీతుని చూస్తేనేమో ఆడపిల్ల ఎట్టుండకూడదు చూపించడానికి. ఒక్కొక్కరు క్యారెక్టర్ బయటికి బిగ్ బాస్ మనం మంచి పనే చేసింది కదా. ఇప్పుడు మాధురి గారిని చూపించేది ఏమిటికి? అసలు ప్రతి తల్లి పెళ్లి చేసుకున్న తల్లి, పిల్లలు పుట్టిన తల్లి పెళ్ళి అయినాక పిల్లలు పుట్టినాక మొగుడికి అన్యాయం చేసి ఇంకొక మగవాడిని వేసుకొని రావద్దు, ఇట్ట ఆడతట్టు చేయొద్దు అని చూపించడానికి బిగ్ బాస్ పెట్టిందే అందుకు. అట్టాటి వాళ్ళని అంటే చెడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి పెడుతుండే ఆయన ఏందో సంపాదించుకోవడానికి అది కాదు. క్యారెక్టర్ ఒక్కొక్కరిని ఒక్కొక్క క్యారెక్టర్ చూపిస్తుండు. దయచేసి ఇట్టనే అర్థం చేసుకోండి ఎవరైనా సరే. నేనైతే ఇట్టనే అర్థం చేసుకుంటున్నా వాళ్ళ క్యారెక్టర్ పరంగానే. నా అనుభవంతో నేను చెబుతున్నా. మాధురిని ఇప్పుడు దివ్యల మాధురిని పిల్లలు పుట్టినాక ఇట్లా చేయకూడదు కదా ఆడది. ఇప్పుడు ఆ మగుడిని అన్యాయం చేసింది కదా, ఈ 60 ఏళ్ళ ముసలిని వేసుకొని వచ్చింది కదా. ఆడిద్దరు పిల్లల జీవితం ఆగమైపోయింది. రేపు 7 పిల్లలు ఉన్నారు. వీళ్ళకి ఏం భవిష్యత్తు ఎత్తుంది? 3 ఆడపిల్లలు ఉండరు. రేపు ఇప్పుడు ఏం ఎంజాయ్మెంట్ చూస్తుంది కానీ ముందు భవిష్యత్తు వాళ్ళకి చుట్టలేదు కదా. మరి అట్లా ఆడమని తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెడితే దాన్ని చూపిస్తుంది కదా దేశం మొత్తం. ఎందుకు దాని అంత బాంబు కనుక్కొని ఏం చేసుకుంటుంది? ఈ 3కే న్యాయం చేయలేదు కానీ ఇంకొకటి కానీ వాడిని అన్యాయం చేయటమే. టాప్ 5 ఎవరు వెళ్తారు? టాప్ 5 ఇమానేలు తనుజ వీళ్ళిద్దరే. రామరాత్రి పరిస్థితి ఏందమ్మా? 2 ఎపిసోడ్ నుంచి బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నా, 2 వారాల నుంచి వస్తాడు రామురాత్రుడు త్వరలో బయటకి మాకు కనపడతలేదు. ఆయన ఆయుష వచ్చిపోయిన కాంచి ఆయన ఎందుకో వెనకబడ్డాడు ఆయన కూడా. ఈ వీక్ ఎలిమినేట్ అయితే ఎవరు అవుతారు? ఈ వీక్ నేను అనుకుంటున్నా అఖిల్ అన్న, అదే నిఖిల్ లేడా, నిఖిల్ అన్న, గౌరవ్ కానీ నిఖిల్ కానీ రామురాతుడు కానీ వీళ్ళల్లో ఎవరన్నా ఒకళ్ళు అవుతారు అనుకుంటాను నేను.